హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలంటే టికెట్ రేట్లు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా మంది రేట్లు తగ్గినాక పోదాంలే అని చూస్తున్నారు. ఈ రేట్లు అయితే ఇప్పుడే తగ్గే అవకాశం అయితే కనపడలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడే నేను ట్రావెల్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాను. మా అన్న సాపర వెళ్ళడానికి టికెట్ బుక్ చేయడానికి అయితే వెళ్ళాము. కువైట్ నుంచి బెంగళూరు కానీ చెన్నైకి కానీ టికెట్ రేట్ ఎంత ఉన్నదని తెలుసుకుంటే, కువైట్ ఎయిర్వేస్కి అయితే కనుక 310 దినార్లు 320 దినార్లు ఉంది. అంటే ఈ మంత్ 16వ తారీఖు జూన్ 16వ తేదీకి. అదే జజీరా ఎయిర్వేస్ అయితే కనుక 270 280 దినార్లు చెప్తున్నారు రేటు. 2-3 ట్రావెల్స్ ఆఫీసులకు తిరిగాము, ఎక్కడికి వెళ్ళినా సేమ్ రేటే చెప్తున్నారు. ఇప్పుడే టికెట్ రేట్లు అయితే తగ్గవు. వేరే కంట్రీ ఫ్లైట్లకు అనుమతి ఇస్తారో అప్పుడే టికెట్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడైతే టికెట్ రేట్లు తగ్గే అవకాశం అయితే లేదు. ఈ జూన్ లాస్ట్ వరకు కూడా టికెట్ రేట్లు తగ్గే అవకాశం కనపడనే లేదు. కువైట్ నుంచి డైరెక్ట్ బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్కి కానీ టికెట్ రేట్లు అయితే అగ్గి మెరిసిపోతున్నాయి, ఆకాశానికి అంటుతున్నాయి. రేట్లు అయితే అంత ఎక్కువ ఉన్నాయి. ఇంత ధర పెట్టి కువైట్ ఇళ్లలో పనిచేసే మనలాంటి వాళ్లకు కువైట్ వాళ్ళు టికెట్ తీసిస్తారా? పోయి రమ్మని 300 దినార్లు పెట్టి టికెట్ తీసి ఇవ్వాలంటే ఎవడిస్తారు చెప్పండి? ఏదో 150 140 160 అయినా పర్లేదు, తీసిస్తారు టికెట్. 300 దినార్లు పెట్టి టికెట్ తీసి ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. లేదా మన డబ్బులు పెట్టుకొని పోదామా? అంత డబ్బులు పెట్టుకొని మనం కూడా పోలేము. 300 దినార్లు అంటే దగ్గర 94,000 అవుతుంది. దీనికి ఒకటే మార్గం, మీకు అందరికీ ఒక ఐడియా చెప్తాను. ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలనుకుంటే దుబాయ్ మీదుగా కానీ సౌదీ మీదుగా కానీ వెళ్ళడానికి ట్రై చేయండి. ట్రావెల్స్ వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు. సౌదీ ట్రాన్స్లెస్ వీసాకి అప్లై చేసుకొని సౌదీ మీదుగా ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి టికెట్ బుక్ చేసుకుంటే 160 దినార్లు 170 దినార్లు 180 దినార్లలోగా మనకు టికెట్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ వెయిటింగ్ ఉంటే ఒక 5 గంటలు 6 గంటలు వెయిటింగ్ ఉంటుంది సౌదీలో కానీ దుబాయ్లో కానీ. అంతకంటే ఎక్కువ వెయిటింగ్ ఉండదు. 5-6 గంటలు వెయిటింగ్ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. 300 దినార్ల పైన టికెట్ తీసుకొని పోయే కంటే మనకు 160 170లో టికెట్ వచ్చిందంటే చాలా మంచిది కదా. ట్రావెల్స్ వాళ్ళు ఇదే మాట చెప్తున్నారు. ఎవరైనా ఇండియా వెళ్ళాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దుబాయ్ మీదుగా కానీ సౌదీ మీదుగా కానీ వెళ్ళండి, తక్కువ డబ్బులకే టికెట్ వస్తుంది. ముందుగానే మనం సౌదీ వీసాకి కానీ దుబాయ్ వీసాకి కానీ అప్లై చేసుకోవాలి. ట్రాన్స్లేషన్ వీసాకి అప్లై చేయాలి. అది కూడా ట్రావెల్స్ వాళ్ళే చూసుకుంటారు. మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం అక్కడికి ఇక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. ట్రావెల్స్ వాళ్ళే అప్లై చేసి ఆ వీసా వచ్చిన తర్వాత మనకు ఫోన్ చేస్తారు. అప్పుడు వెళ్ళి మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి జజీరా ఎయిర్వేస్ ద్వారా దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి మనకు నచ్చిన ఫ్లైట్కి అక్కడి నుంచి టికెట్ బుక్ చేస్తారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా కావచ్చు, లేదా ఎమిరేట్స్ కావచ్చు, లేదా ఏ ఫ్లైట్కి కావాలన్నా కూడా బుక్ చేయిస్తారు. మీరు సౌదీ మీదుగా వెళ్ళారనుకోండి, సౌదీ నుంచి కూడా అంతే. సౌదీ నుంచి ఏ ఫ్లైట్కి టికెట్ తక్కువ ఉంటుందో ఆ ఫ్లైట్కి మనకు బుక్ చేసి పంపించేస్తారు. మనకు తక్కువ రేట్లోనే మనం ఇండియాకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఇండియా నుంచి ఎవరైనా కువైట్ రావాలన్నా కూడా దుబాయ్ మీదుగా కానీ సౌదీ మీదుగా వచ్చారంటే టికెట్ రేట్ తక్కువ పడుతుంది. లేదు డైరెక్ట్ రావాలనుకుంటే 60,000 నుంచి 70,000 ఉంది టికెట్ రేటు. కువైట్ ఎయిర్వేస్ కానీ జజీరా ఎయిర్వేస్ కానీ 60,000 70,000 ఉంది. బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ డైరెక్ట్ కువైట్కి వచ్చేయచ్చు. లేదు సౌదీ మీదుగా దుబాయ్ మీదుగా వచ్చారంటే ఇంకా తగ్గిపోతుంది. మీకు ఒక 40,000 35,000లోనే టికెట్ వచ్చేస్తుంది ఇండియా నుంచి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.